అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎండికే స్టోరీ టైం. ఈ స్టోరీలో మనం ముందు చూసుకున్నట్టయితే కథ గురించి పెళ్లి పెద్దల నిర్ణయంతో మొదలైన జీవితం, కానీ ప్రేమ మాత్రం రాకేష్ మనిష మధ్య మెల్లగా పుట్టింది. ఒక నిజాయితీ గల కానిస్టేబుల్, ఒక అమాయకురాలైన గ్రామ బాలిక మధ్య స్నేహం, అర్థం చేసుకోవడం, ప్రేమ, ఇలా అన్ని దశలో నడిచే ఎమోషనమైన రైడ్ ఇది. ఈ స్టోరీ యొక్క మొత్తం సారాంశం ఇది. అసలు ఈ కథలో మనం చూడవలసింది ఏంటంటే, కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్య సంబంధం, అలాగే పోలీస్ డ్యూటీలోని ఒత్తిడి, ఇంటి జీవితం మధ్య సమతుల్యం, చిన్న చిన్న మనస్పార్థాలు, అర్థాలు, ప్రకాశం, ప్రేమగా ఎదిగిన సంబంధం. ఇప్పుడు మనం స్టోరీని చూసుకున్నట్టయితే, ఖమ్మం జిల్లా రాకేష్ అనే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంటాడు. అతని వయసు 28 సంవత్సరాలు. చాలా నిజాయితీగా ఉంటాడు. ఎప్పుడు భర్తగా బాగుపడతాడు అని అతని తల్లిదండ్రులు ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. అలాగే వాళ్ళు పెళ్లి సంబంధాలు కూడా ఒకవైపు చూస్తూ ఉంటారు. ఖమ్మం పక్కనే ఉన్న చింతకాని గ్రామంలో మనిష అనే అమ్మాయి ఉంది. వయసు 23 సంవత్సరాలు. ఇంట్లోనే ఉంటూ వంట, ఇంటి పనులు చూస్తూ హాయిగా ఉంటుంది. బాపు చిత్రంలో ఉన్నట్టే చూడదగిన సౌమ్యతత్వం, కానీ కాస్త సైలెంట్. ఒకరోజు రాకేష్ తల్లిదండ్రులు, మనిష తల్లిదండ్రులు పరిచయం అయ్యాడు. 2 కుటుంబాలు ఒకరికొకరు ఇష్టమైంది. మనిష తల్లి మనిషతో ఇలా అంటుంది: మనిష, రాకేష్ పోలీస్ కానిస్టేబుల్, మంచి జీతం, సాఫీగా ఉంటుంది జీవితం. మనిష ముఖం కొంచెం దిగులుగా ఉంటుంది, ఎందుకంటే తను ఎప్పుడూ కలలు కంటూ ఉండేది ఒక రొమాంటిక్ లవ్ మ్యారేజ్ గురించి. కానీ కానిస్టేబుల్ అంటే కాస్త గంభీరంగా కనిపిస్తాడేమో అని అనుకుంది. కఠినంగా ఉంటాడేమో అని భయం కూడా ఉంది. అయినా పెద్దలు చూసిన సంబంధం కాబట్టి తను ఒప్పుకుంటుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. పెద్దలు, బంధువులు, స్నేహితులు, జనం గుంపుగా వచ్చారు. మనిష చీరలో చాలా అందంగా ఉంది. రాకేష్ యూనిఫామ్ కాకుండా పెళ్లికొడుకు వేషంలో స్మార్ట్గా ఉన్నాడు. పెళ్లి అయిపోయింది. మొదటికి రాకేష్, మనిష ఇద్దరు చాలా వేరువేరుగా ఉంటారు. మాట్లాడడం చాలా తక్కువే. ఉదయం లేవడం, ఇంటి పనులు, రాకేష్ డ్యూటీకి వెళ్ళిపోవడం, ఇదే వారి రొటీన్ లైఫ్. ఒకరోజు మనిష వంట చేస్తుంది. రాకేష్ కాస్త గట్టిగా ఇలా అన్నాడు: నెయ్యి తక్కువ వేశావు కదా మనిష, పెరుగన్నం కాస్త రుచిగా లేదు. మనిష కళ్ళల్లో నీరు వచ్చాయి. ఏం చెప్పాలనుకుందో తెలీదు. పెద్దలు పెళ్లి చేయగానే ఇలా గట్టిగా మాట్లాడతాడేమో అనుకుంది. నిజమవుతుందేమో అని అనుకుంది. వంటింట్లోకి వెళ్ళింది. రాకేష్ కూర్చుని తిన్నాడు, కానీ మనసు దుఃఖంగా ఉంది. తన వల్ల మనీషకు బాధ కలిగిందని తలుచుకున్నాడు. రాత్రి మనీష పడక గదిలో ఒక్క మాట కూడా చెప్పకుండా బెడ్ మీద కూర్చుంది. రాకేష్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు: సారీ మనీష, నువ్వు వండింది బాగానే ఉంది. ఏవో చిన్న విషయానికి గట్టిగా అన్నాను. నేను కూడా అలవాటు పడాలి. నీకు బాధ కలిగించడం నా తప్పు. మనీష కొంచెం నవ్వింది. అప్పుడే రాకేష్ మనసు తేలింది. అది మొదలు రోజుకు చిన్న చిన్న మాటలు అర్థం చేసుకోవడం పెరిగింది. రాకేష్ దుస్తులు ఉతకడానికి, చేర్చి ఉంచడానికి కూడా మనిషకు సహాయం చేశాడు. ఒకరోజు రాకేష్ తనకు కాఫీ, తేనీరు వాడే బట్టలు కడిగాడు. మనిష ఆశ్చర్యపోయింది. ఏంటి కానిస్టేబుల్ గారు, కాఫీ కప్పులు కడుగుతారా అని మనిష నవ్వింది. రాకేష్ కూడా నవ్వి అన్నాడు: డ్యూటీలో పైసా లెక్క పెట్టాలి, ఇంట్లో పని కూడా తెలుసుకోవాలి కదా. ఇలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఒకసారి సెలవు తీసుకొని మనిషను కుసుమంచి దగ్గరలోని పూల తోటకి తీసుకువెళ్ళాడు. మనిష చాలా చిన్నపిల్లగా ఎగిరి అల్లరి చేసింది. రాకేష్ సెల్ఫీలు తీసి నవ్వుకుంటూ: మనిష, పెళ్ళికి ముందు నువ్వు ఇలా క్యూట్గా ఉంటావు అనుకోలేదు. మనిష నవ్వుతూ: నువ్వు కానిస్టేబుల్ కాబట్టి గంభీరంగా ఉంటావు అనుకున్నా, కానీ నువ్వు కూడా చాలా క్యూట్. రాకేష్ నవ్వుతూ: అంటే మనకు లవ్ మ్యారేజ్ కదా అయింది. మనిష కూడా నవ్వి: అవును, ఈ పెళ్ళి మొదట పెద్దలది, కానీ ఇప్పుడు మనది. మనిష పెళ్ళికి ముందు కలలు కన్నది ఒక రొమాంటిక్ లవ్ మ్యారేజ్ కావాలి అని. పండగలకు పూలతో, పాటలతో, పెద్దవాళ్ళతో, నానమ్మలతో, బ్లెస్సింగ్స్తో. కానీ పెళ్లి పెద్దల నిర్ణయంతో అయిపోయింది కాబట్టి తనలో కొంచెం నిరాశ కూడా ఉంది. కానీ ఇప్పుడు రాకేష్ ప్రేమ చూపిస్తున్న కొద్దీ ఆ విషయాలపై ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. ఒకరోజు రాత్రిపూట రాకేష్ డ్యూటీ నుంచి ఇంటికి వస్తుండగా వర్షం బాగా పడుతుంది. తల మొత్తం తడిచిపోయింది. మనిష తలుపు తెరిచి చూసి ఇలా గట్టిగా అరిచింది: ఏమిటి రాకేష్, ఇలా తడిచిపోయావు? కాస్త కాపాడుచుకో దాని ఆరోగ్యాన్ని. రాకేష్ నవ్వుతూ: వర్షం, గాలి, పోలీస్ డ్యూటీని, ఈ మూడింటిని ఆపడం ఎవరి వల్ల కాదు మనిష అతడిని లోపలికి తీసుకువెళ్ళి తడికోటు తీయిస్తూ వేడివేడి చపాతీలు రాకేష్కి పెట్టింది.
రేపు రాకేష్ డ్యూటీకి వెళ్ళిపోయి మనిషకు ఇంట్లో ఉన్న అన్ని పనులు ఆమె ఒక్కామెనే చేసుకుంటుంది. అప్పటికి పక్కింటి అమ్మాయి అయిన సరోజ మనిష దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. ఏమా మనిష, నువ్వు బ్రతికినట్టే లేదు కదా, పెళ్ళైన కొత్తలో బోర్ అయిపోయావా అని అడిగింది సరోజ. మనిష దీనికి చిరునవ్వుగా నవ్వుతూ, ఏమిటి సరోజ అలా అంటావు, నాకేం బోరు కాదు, కానీ మనసులో చిన్న వేదన. ఎందుకంటే రాకేష్ ఎక్కువసేపు ఇంట్లో ఉండడు. పోలీస్ డ్యూటీ కాబట్టి బయటనే గడుపుతాడు. తనతో ఎక్కువ మాట్లాడడం లేదు అని మనసులో బాధగా ఉంటుంది. రాత్రి రాకేష్ ఇంటికి రాగానే మనిష కాస్త సీరియస్గా అడిగింది. నువ్వు ఇంటికి వస్తే ఒక్క 2 మాటలు కూడా మాట్లాడడం లేదు. నేను ఇంట్లో ఒంటరిగా ఉంటాను. నువ్వు ఇంటికి వచ్చే టైం ఎప్పుడో? రాకేష్ కాస్త సీరియస్గా చూసి, మనిష నా జాబ్ కష్టమని తెలుసు కదా, కానీ నువ్వు ఇలా మాట్లాడితే నన్ను బాధ పెడుతుంది. మనిష వెంటనే మూతి ముడుచుకొని రాత్రంతా ఇద్దరు ఎడమ కుడుమలా పడుకున్న మాటలు. మరుసటి రోజు రాకేష్ సెలవు తీసుకున్నాడు. ఆ ఉదయం మనిష టెర్రస్పై బట్టలు ఆరేస్తుంటే రాకేష్ వెనుక నుండి వచ్చి, ఏమిటి నాతో మాట్లాడుకోదని నిర్ణయం తీసుకున్నావా? మనిష కోపంగా, అది కాదు, నువ్వు ఇంట్లో ఎక్కువ లేకపోవడం బాధగా ఉంటుంది. రాకేష్ దగ్గరకు వచ్చి మనిష చెవికి దగ్గర, రాకేష్ నువ్వు ఇలా బాధపడకూడదు, నువ్వు లేకుండా ఈ జీవితం ఊహించలేను. అప్పుడు మనిష కన్నీళ్లు తుడుచుకొని రాకేష్ ముద్దు పెట్టాడు. ఆ ముద్దు మొదటిసారి నిజమైన ప్రేమలోకి తీసుకువెళ్ళింది. ఇప్పటి నుండి రాకేష్ ఇంటికి వస్తూనే మొదట మనిషతో కూర్చొని 2 మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లాలన్నా చూస్తాడు. ఒకరోజు ఖమ్మం బస్టాండ్ దగ్గర కూరగాయలు కొనిస్తూ రాకేష్ మనిష దగ్గర నిల్చొని, ఇవేనా నీకు ఇష్టమైన కూరగాయలు? మనిష నవ్వుతూ, ఒక రకమైన కాదు, నువ్వు నా పక్కన ఉండడం చాలంటూ రాకేష్ నవ్వి, అంటే నా డ్యూటీని కూడా వదిలేయమంటావా? మనిష, వదలడం వద్దు, కానీ నువ్వు ఎక్కువ టైం ఇవ్వాలి. రాకేష్ సరే అన్నాడు. ఆ రోజు నుంచి రాకేష్ డ్యూటీకి వెళ్లే ముందు కనీసం 10 నిమిషాలైనా మనిష పక్కన కూర్చొని వెళ్ళేవాడు. మరోవైపు రాకేష్ సెలవు తీసుకొని మనిషకి చెప్పకుండా ఒక చీర కొన్నాడు. మిట్ట మధ్యాహ్నం ఒకరోజు ఇంటికి వచ్చి మనిషకు చేతిలో ఆ చీర పెట్టాడు. మనిష ఆశ్చర్యపోయింది. ఏంటి ఇది రాకేష్, నువ్వు బాగున్నావు కదా, అందుకే నువ్వు చాలా సంతోషంగా ఉంటే చాలు అని రాకేష్ అన్నాడు. మనిష చీర తీసుకొని కన్నీళ్లతో ఇలా చెప్పింది. నువ్వు ఇలా నా కోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు రాకేష్. మొదట నువ్వు గంభీరంగా కఠినంగా ఉంటావని అనుకున్నాను. ఇప్పుడు నిజానికి నువ్వు చాలా బాగున్నావు. రాకేష్ తల్లిదండ్రులు కూడా ఈ మార్పులను చూసి సంతోషపడ్డారు. ఒకరోజు రాకేష్ తల్లి మనిష దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. మనిష, రాకేష్ని బాగా చూసుకుంటున్నావు కదా, ఎప్పుడు ఇలాగే ఉండాలి, మనమంతా ఒకటే కుటుంబం కదా. మనిష కొంచెం కన్నీళ్ళలో నీరు పెట్టుకొని, అవునమ్మా, ఇప్పుడే నిజంగా రాకేష్ కోసం నాకు ప్రేమ పెరిగింది. ఒకరోజు రాకేష్ తండ్రి కుటుంబం మధ్యలో ఇలా అన్నాడు. రాకేష్, నీ పెళ్ళి పెద్దలే చేశారు, కానీ ఇప్పుడు ఇది లవ్ మ్యారేజ్ కంటే బెటర్గా జీవిస్తున్నావు కదా అని అన్నాడు. అందరు నవ్వారు. మనిష కూడా సిగ్గుగా తల వంచుకొని రాకేష్ చేతిని పట్టుకుంది. నిజమే నాన్నగారు, ఈ పెళ్ళి మొదట పెద్దలది, కానీ ఇప్పుడు రాకేష్ మనిషలది లవ్ మ్యారేజ్ అని అన్నారు. అందరు చప్పట్లు కొట్టారు. రాత్రి రాకేష్ మనిష దగ్గర కూర్చొని అన్నాడు. మనిష జీవితం చిన్నది, మనం చిన్న చిన్న మాటలనే ప్రేమ చూపించాలి. నువ్వు ఉంటే నేను ఉండగలను. మనిషను ఇలా చెప్తున్నా అంటే నా మాట. రాకేష్ మొదట పెళ్ళంటే భయం, ఇప్పుడు నువ్వే నా జీవితం. రాకేష్ మనిషకు ముద్దు పెట్టి, అంటే ఈ పెళ్ళి ఖచ్చితంగా లవ్ మ్యారేజే కదా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సో ఇదండి ఈరోజు మన కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవండి. అన్నట్టు మీకు మీ భర్త మొదట ఇచ్చిన గిఫ్ట్ ఏంటిది? లైక్ శారీస్, ఎట్లాంటి ఏమైనా గిఫ్ట్స్ ఏమన్నా ఇచ్చారా? అది మీ మొదటి స్పెషల్గా ఏమన్నా ఉన్నాయా? కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.